వెల్కమ్ టు వేములాస్ కిచెన్. ఎంతో రుచికరమైన చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చామగడ్డల్ని ఉడకబెట్టి పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో నూనె వేసుకొని వేడైనాక 5 నుంచి 6 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కలిపి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ముందు ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని వేసి మంచిగా కలుపుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకొని 1 నిమిషం తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇలా ఉడుకుతున్న పులుసులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసి కలిపి 5 నిమిషాలు ఉడకనిచ్చి దించేసుకోవాలి. చామగడ్డ పులుసు అంతగా ఎవరు ఇష్టపడరు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.